మీకు ఇప్పటిదాకా ఈ దేశంలోకి ప్రవేశించి ఈ దేశంలో హిందూ దేవాలయాల్ని విధ్వంసం చేసి హిందూ దేవాలయంలో ఉన్న అపారమైన సంపదను దోచుకుపోయిన ముస్లిం చక్రవర్తుల పేర్లే మీరు వినుంటారు. అయితే ఇదే దేశంలో ఇదే హిందూ మతంలో దేవాలయాల మీద పడి దోచుకొని విధ్వంసం చేసి దేవాలయాన్ని దోచుకున్న హిందూ పాలకులు కూడా ఉన్నారు. కాశ్మీర్లో శ్రీహర్షుడు అనే పాలకుడు ఉన్నాడు. వాడికి డబ్బులు కావాల్సినప్పుడల్లా దేవాలయాల మీద దాడి చేసి దేవాలయాల సంపదకు నిలయాలు దోచుకోవడానికి, డబ్బులు దోచుకోవడానికి మతంతో సంబంధం లేదు. నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. ఈ దేశంలో ఇవాళ ఉదాహరణకు చిన్న మాట చెప్తాను. ఈ దేశం ఇప్పటికీ కూడా దేవాలయాల్లో విగ్రహాలు ఎత్తుకుపోతారా? ఇప్పటికీ ధ్వజస్తంభాలు పడగొట్టి అడుగున డబ్బులు ఏమైనా ఉన్నాయో తీసుకుపోతారా? అలాంటివి ఒక 10 సంఘటనలు తీసుకోండి. మీరు 10 సంఘటనలు తీసుకోండి. ఆ 10 సంఘటనల్లో ఆ దొంగతనం చేసిన సంఘటనలో 9 సంఘటనల్లో హిందువులే కదా ఉంటారు. ఎవరు ఉంటారు కదా? మీరు చెప్పండి. గట్టిగా మాట్లాడితే 10కి 10 ఉంటారు. మరి మతానికి డబ్బుకి సంబంధం లేదు. మంచికి చెడుకి మతాంతో సంబంధం లేదు. మంచి చేసేవాడు మంచి చేసేవాళ్ళు 2 వర్గాల్లోనూ ఉన్నారు. ఇప్పుడు మనం ఎంతసేపు ఏం మాట్లాడతామంటే ఈ దేశంలో హిందువులకి ముస్లింలకి జరిగిన మత ఘర్షణలు, వాళ్ళు వీళ్ళని ఇలాగ విధ్వంసం చేశారు, వాళ్ళు వీళ్ళని అలాగా విధ్వంసం చేశారు, వాళ్ళు వచ్చి దేవాలయాలు విధ్వంసం చేశారు. మీకు అందరికీ తెలిసిందే, నేనే కొత్త విషయం చెప్పట్లా. నేనేమి ఈ దేశంలోకి మహమ్మదీయులు ప్రవేశించిన తర్వాత విగ్రహాలను విధ్వంసం చేయలేదని నేనేమి అనటం లేదు. సుమా, చేయలేదని అంటలేదు, చేయటం తప్పు అని నేనేమి అంటలేదు. చేశారు. అది దేనికి సంబంధించిన అంశం అని అంటే అది ఒక యుగానికి ఒక లక్షణం ఉంటుంది. మనం మధ్యయుగాల గురించి మాట్లాడుతున్నాం. ఈ దేశంలో సరిగ్గా 1000వ సంవత్సరంలో మహమ్మద్ గజనీ ప్రవేశించి 27 సంవత్సరాల పాటు 17 సార్లు ఈ దేశంలో దేవాలయాలు విధ్వంసం చేశాడు అతను. మరి యూరప్లో జరిగిన 9 మత యుద్ధాల్లో ఎంత విధ్వంసం జరిగింది? మహమ్మద్ గజనీ దేశంలో దండయాత్రలు చేయడానికి క్రూసేడ్లకి మధ్య ఎంత దూరం ఉంది? గట్టిగా 70 ఏళ్ళ దూరం కూడా లేదు. అంటే ఒక యుగంలో ఒక మానవ ప్రవృత్తి ఒక లక్షణాన్ని కలిగి ఉంటుంది. అది సమస్య ఎక్కడొస్తుంది? గతానికి వర్తమానానికి మధ్య జరిగే సంభాషణలో సమస్య ఎక్కడొస్తుంది అని అంటే వాడు ఎప్పుడో అక్కడ, అంటే ఒక 1000 సంవత్సరాల నాడు వాడు ఒక వ్యక్తి ఒక విధ్వంసం చేశాడు కాబట్టి నేను ఇవాళ అదే విధ్వంసాన్ని నేను నీకు చేస్తానని అనడం దగ్గర సమస్య. You can't demolish Babri Masjid in 1980 because someone has demolished some temple in 1000 years క్రితం చేశారు. ఇక్కడ నేను మొట్టమొదటి నుంచి మాట్లాడుతున్నానే, ఎప్పటికప్పుడు వర్తమానాన్ని అనుసరించి గతాన్ని చూసే దృక్పథం మారుతూ ఉండాలి. వర్తమానంలో ఉన్న మనుషులు, వర్తమానంలో ఉన్న ఆలోచనలు, వర్తమానంలో ఉన్న స్థితిగతుల వర్తమానం నాటికి మానవ సమాజం సాధించిన మానసిక ప్రగతిని బేస్గా చేసుకొని నువ్వు ఒక నిర్ణయం మాట్లాడాలి తప్ప ఎప్పుడో 1000 ఏళ్ల నాడు నువ్వు ఫలానా వాడు ఫలాన్ని చేశాడు కాబట్టి దాని ప్రతీకారం నేను వాళ్ళు తెచ్చుకో. ఒక దశలో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. కొంతమంది ప్రొఫెసర్స్ ఒక ఆర్గ్యుమెంట్ చేశారు. ఏంటది అని అంటే, సోమనాథ్ దేవాలయాన్ని మహమ్మదీయులు విధ్వంసం చేశారు కాబట్టి ఇవాళ దేశంలో ఉన్న మహమ్మదీయులందరూ కలిసి చందాలు వేసుకొని దాని పునర్నిర్మాణానికి వాళ్ళు డబ్బులు ఫైన్ కట్టాలి అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్, ఒక వాదన లేవదీశారు. 3 ప్రొఫెసర్ సమ్ టైమ్ 20 years బ్యాక్. అది చరిత్రను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. చరిత్రను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం అని అంటే అది వర్తమానంలో నిలబడి నువ్వు చరిత్రను చూడాల్సిన దృక్పథం అది కాదు. ఎప్పుడూ కూడా గడిచిపోయింది మళ్ళీ తిరిగి రాదు. గడిచిపోయిన నష్టమో ప్రయోజనమో అది మళ్ళీ తిరిగి మనకు వచ్చేది కాదు. సరే, మళ్ళీ దాన్ని అట్లా ఉంచుతాం. సో ఈ దేశంలో
ముస్లింలు హిందూ దేవాలయాలు పడగొట్టారు. మరి హిందువులు పడగొట్టిన దేవాలయాల సంగతి ఏంటి? ఏమంటే హిందువులు కూడా దేవాలయాలు పడగొట్టారు, మరి పడగొట్టారు కదా. శైవ దేవాలయాల్ని హిందూ శైవులు వైష్ణవులు ఇద్దరు కలిసి జైన బౌద్ధ దేవాలయాలు బోళ్ళన్నింటిని విధ్వంసం చేశారు కదా. దాన్ని కంఫర్టబుల్గా కన్వీనియంట్గా మర్చిపోయి దీని గురించి మాత్రమే మాట్లాడదామా? ఏమండి అడగట్లేదు కదా, అట్లా మన ఆంధ్రదేశంలో ఉన్న 5 ఆరామాలు పంచారామాలు ఒకప్పుడు బౌద్ధ దేవాలయాలు కదా, బౌద్ధ దేవాలయాలనే కదా. ఒకటి. రెండవది మత ఘర్షణలు, మతానికి సంబంధించిన ఘర్షణలు రెండు మామూలుగా మీకు తెలిసిన విషయమే కాదు. మనకి మన పక్కింటి వాడికి ఉన్న గొడవలో ఉన్న తీవ్రత కన్నా మనకు మన అన్నయ్యతోనో తమ్ముడితోనో ఉండే గొడవ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ దేశంలో హిందూ మహమ్మదీయ ఘర్షణలు సంగతి అట్లా పెడితే ఈ దేశంలో మరి శైవ వైష్ణవుల మధ్య ఎన్ని విభత్సాలు జరిగాయి, ఎంత విధ్వంసం జరిగింది. అసలు ఎదురు పడితే చాలు కదా, కొట్టుకు చచ్చిపోయారు కదా. కొన్ని దశాబ్దాలు, కనీసం 200-300 సంవత్సరాల పాటు ఈ దేశంలో శైవులు వైష్ణవులు. అక్కడ అంటే గతాన్ని చూసి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఒక 2 మతాల గురించి మాట్లాడుతూ ఉంటే ఆ 2 మతాల మధ్య ఘర్షణ గురించే మాట్లాడటం కాదు, అసలు మొత్తం మతాల మధ్య ఘర్షణ ఎట్లా జరుగుతుంది అనేది మాట్లాడు. వేమన పద్యం ఒకటి ఉంది ఈ దేశంలో శైవుల వైష్ణవుల మధ్య జరిగిన ఘర్షణ గురించి. విష్ణు భక్తులెల్ల వెలుబూది పాలైరి, విష్ణు భక్తులెల్ల వెలుబూది పాలైరి, వాదమేల మత విభేదమేల, తెలియ లింగధరులు తిరుమంటి పాలైరి విశ్వదాభిరాములు. అంటే అర్థం ఏంటంటే, సంక్షిప్తంగా చెప్తాను, శైవులు అడ్డబొట్టు పెడతారు, వాళ్ళు పెట్టుకునే బొట్టు బూడిద, దాన్ని మనం విభూతి అని అంటాం. వైష్ణవులు నిలువు పెట్టు పెడతారు, అందులో మధ్యలో పెట్టుకునే బొట్టు ఎర్రగా ఉంటుంది, దాన్ని తిరుమణి అంటారు. యాక్చువల్గా ఎర్ర మట్టితో పెట్టుకుంటారు, మట్టి అది. ఇప్పుడంటే తెలకాల వచ్చారు కానీ మామూలుగా మట్టితో పెడతారు, ఎర్రమట్టితో. వీళ్ళు ఒకళ్ళొకళ్ళు విమర్శించుకునేటప్పుడు శైవులేమో మీరు మట్టితో బొట్టు పెట్టుకుంటారని వాళ్ళని విమర్శించేవాళ్ళు, వాళ్ళేమో వీళ్ళని బూడితో పెట్టుకుంటారు మీరని వాళ్ళు వీళ్ళని విమర్శించేవాళ్ళు. కానీ చివరికి చచ్చిపోయిన తర్వాత ఎవరినైతే మీరు మట్టితో బొట్టు పెట్టుకుంటారని విమర్శించబడ్డారో వాళ్లను మట్టిలో కలిపేసేవారు సంప్రదాయం. వాళ్ళని అంటే కాదు పూడ్చిపెట్టేవాళ్ళు, ఎవరిని? శైవుల్ని పూడ్చిపెట్టేవాళ్ళు, శైవుల్ని పూడ్చిపెట్టేవాళ్ళు. వైష్ణవుల్ని ఏం చేసేవారు? బూడిచేసేవారు, కాల్చేసే సంప్రదాయం ఉంది. మీరు బూడిదతో బొట్టు పెట్టుకుంటారు అని విమర్శించిన వాళ్ళంతా కాలి బూడిదైపోయారు, మీరు మట్టితో పెట్టుకుంటారని విమర్శించిన వాళ్ళంతా కూడా మట్టిలో కలిసిపోయారు. వాదమేల మత విభేదమేల అని మధ్యలో విష్ణు భక్తులెల్ల వెలుబూది పాలైరే, వాదమేల మత విభేదమేల, తెలియ లింగధరులు తిరుమంటి పాలైరే విశ్వధరులు. లింగధరులంతా తిరుమణిలో కలిసిపోయారు, వాళ్ళేమో తట్ట కలిసిపోయారు అని చెప్పాడు. అంటే మతాల మధ్య ఘర్షణ మధ్యయుగాలలో చాలా సర్వసాధారణంగా జరిగింది. దేవాలయాల విధ్వంసం అన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా సర్వసాధారణంగా జరిగింది. దోపిడీలు చాలా సర్వసాధారణంగా జరిగినాయి. ఇదంతా కూడా యుగానికి సంబంధించిన లక్షణం. నువ్వు చరిత్రను చూడవలసిన దృక్పథం అట్లా ఉంది. అట్లాగే ఇంకా బోలెడన్ని ఉదాహరణలు ఇచ్చుకుంటూ వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఇంకొక ప్రధానమైన ఉదాహరణ ఏంటి అని అంటే, చాలామంది మహమ్మదీయ చక్రవర్తుల మీద మనం చేసే విమర్శ, ఉదాహరణకి ఔరంగజేబ్ లాంటి చక్రవర్తి ఉన్నాడు అనుకోండి, ఔరంగజేబ్ లాంటి చక్రవర్తి మీద మనం ప్రధానంగా చేసే విమర్శ ఏమిటి అని అంటే, అతను హిందువుల మీద
సరే, చాలా దేవాలయాలు విధ్వంసం చేశాడు, మామూలుగా తెలిసిన విషయమే. హిందువుల మీద జిజియా అనే పన్ను వేశాడండి అతను. ఎంత దుర్మార్గమైన పన్ను! తల పన్ను అండి. అసలు తల ఉన్నందుకే పన్ను వేశాడు. మామూలుగా జిజియా పన్ను అంటే తల మీద పన్ను అని మీ అందరికీ తెలిసిన అర్థం. జిజియా పన్ను అని అంటే తల మీద తల పన్ను కాదు, దానికి కొంచెం కరెక్ట్ అయిన అర్థం వేరుగా ఉంది. జిజియా పన్ను అంటే ఏంటి అని అంటే, ఒక ముస్లిం చక్రవర్తి ఒక ముస్లిమేతరుని మీద ముస్లిం కాకుండా ఉన్నందుకు విధించే పన్ను జిజియా పన్ను. యాక్చువల్ అంటే నేను ఔరంగజేబుని, మీరందరూ నా ప్రజలు, మీరందరూ కూడా ఏమైపోవాలి? ముస్లింలు అయిపోవాలి. అబ్బాయి లేదండి మేము హిందువులుగానే ఉంటాం అని అంటే నేను మీ మీద వేసే పన్ను జిజియా పన్ను. అయితే దీనికి ఒక మరి దీన్ని తల పన్ను అని ఎందుకు అన్నారంటే, దీనికి ఒక ఎగ్జంప్షన్ ఉంది. ఏమిటో ఎగ్జంప్షన్ అంటే, నువ్వు జిజియా పన్ను కట్టాలి, కట్టలేనంటే నువ్వు జుట్టు తీయించేసుకోవాలి. అది నేను కట్టలేని బాబోయ్ నాకు డబ్బులు లేవు అని అంటే నువ్వేం చేయాలి? యూ హ్యావ్ టు టార్న్ యువర్ హెడ్. సో క్రమంగా అది ఏమైపోయింది అని అంటే, జిజియా పన్ను ఈ గొడవ అంతా అయిపోయింది. నువ్వు తల ఉంచుకుంటావా, తీసేస్తావా? నేను ఉంచుకుంటానండి బాబు అంటే పన్ను కట్టు, లేదు నేను కట్టలేనండి బాబు అంటే తీసి. ఇది జరిగిన విషయం. ఇది చాలా అవమానకరమైన. మీరు గమనించాల్సిన ఒక అంశం ఏమిటి అని అంటే, గతంలో దుర్మార్గాలు ఏవి జరగలేదని ఈ దేశంలో అంత అద్భుతమే ఏం మాట్లాడట్లేదు. దుర్మార్గాలు మానవ సమాజంలో దుర్మార్గాల కాక ఇంకేం జరుగుతాయండి? అసలు జరిగేదే దుర్మార్గం కదా. జరిగిందే మానవ సమాజం అంతా దుర్మార్గంతో కదా నిండి ఉంది. కానీ కాబట్టి దుర్మార్గం జరగలేదని కాదు చెప్పడం. ఒక దుర్మార్గాన్ని నువ్వు చూడవలసిన దృక్కోణం ఏమిటి, దాన్ని నువ్వు వర్తమానంతో ఎట్లా సంధానం చేస్తావన్న దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో కాబట్టి గతంలో జరిగినవన్నీ మంచివని చెప్పట్లా. సో ఇది జరిగిన విషయం. దీని గురించి అంటే హిందూ అదే నాన్ ముస్లిం అయితే యూ హ్యావ్ టు పే ట్యాక్స్, దట్ ఈస్ కాల్డ్ జిజియా. నేను చెప్పదలుచుకునేది కొత్త విషయం ఏమిటి అని అంటే, ఈ పన్ను 5% విధించిన ఔరంగజేబు ఒక ముస్లిం మీద కేవలం ముస్లిం అయినందుకు 5% పన్ను విధించాడు. దిస్ ఈస్ కాల్డ్ జకత్. జకత్ అనే పేరుతో ఔరంగజేబు 5% మతపరమైన పన్ను ప్రత్యేకంగా ముస్లింల మీద వేశాడు. ఆ ముస్లింల వేసిన ఆ పన్ను దేనికోసం వేశాడండి? ముస్లిం అయినందుకే వేశాడు. సో నా రాజ్యంలో నువ్వు ముస్లింగా కంటిన్యూ కావాలి అంటే యూ హ్యావ్ టు పే జకత్ అని. చరిత్ర అంటే ఈ భాగం చూడటం అలవాటైపోయిన దృష్టికి ఇటువంటి అంశాలు అసలు లెక్కలోకి రావు, కనిపించవు.